నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలను మోసం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుంది. శంకరావం సభలో నారా లోకేష్. ప్రశాంత నగరాన్ని వైసీపీ నాయకులు గంజాయి వనంగా మార్చేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి. విశాఖలో 19న ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డే కార్యక్రమం. సంస్థ బ్రాంచ్ మేనేజర్ అనిత వెల్లడి. కాపులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. తూర్పు కాపు సంఘం నాయకులు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలకు అన్యాయం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. టీడీపీ నిర్వహిస్తున్న శంకరావం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఎమ్మెల్యేలను మార్చుతున్నారని, జగన్ పాలనలో ముమ్మాటికి జరిగింది సామాజిక అన్యాయమేనని, బీసీలంటే జగన్ కు చిన్న చూపని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన 10% రిజర్వేషన్లు కూడా ఇవ్వలేదని తెలిపారు. షర్టు మడత పెట్టుకోవాలని పిలిపించాడు. అరే ఆగబ్బా, నిన్న నేను జగన్ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పా. దానికి వైకాపా కార్యకర్తలు కొంచెం బాధ కలిగిందంట. అరగంట అంబటికి మనోభావాలు దెబ్బతిన్నాయంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు. అవునండి, అది సింహాసనమే. నేను చెప్పింది ఆ సింహాసనమైన కూర్చున్న సునకంని తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పిన. అరగంట అమ్మతి గారు చెప్పింది కరెక్ట్ కదా అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. అమ్మా, ఎన్నికల ముందల నవరత్నాలని ఊదరగొట్టాడు జగన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నవ మోసాలు చేశాడు. ఆనాడు ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. మద్యపాన్ నిషేధం చేశాడా తల్లి? చేశాడా? ఇప్పుడు ఏకంగా ఊరూరు కాదు కదా, వీధి వీధి మద్యం పారిస్తున్నారు. ప్రభుత్వమే దుకాణాలు పెడుతుంది, బూమ్ బూమ్ దుకాణాలు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు నియమిస్తారు. వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి ఇన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు మీరు అమ్మకాలు చేయాలంటారు. అది తట్టుకోలేక అక్కడ పనిచేసే సిబ్బంది ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితికి ఈ రోజు వచ్చారు. ఎన్నికల ముందల ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి. ప్రశాంతమైన విశాఖ నగరం గంజాయి వనంగా, మర్డర్లు, కిడ్నాప్లకు నిలయంగా వైసీపీ పాలనలో మారిపోయిందని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆరోపించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తన పాలనలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తూర్పు నియోజకవర్గంలో డబ్బులకు ఓట్లు వేయరని, మాపై అందరికీ నమ్మకం ఉందని మరోసారి ఎంవివిని హెచ్చరించారు. నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు మొన్న ఎంపీగా గెలిచావు. అయినా తూర్పు నియోజకవర్గంలో నీకు మైనస్ గుర్తుపెట్టుకో. నేనేదో ఆయన ఇంటర్వ్యూ పేకలేను అన్నాడు. ప్రజలు సముద్రంలో పడేస్తారు నాయన. తూర్పు నియోజకవర్గం ప్రజలు నిన్ను రెడీగా ఉన్నారు. నువ్వు డబ్బు సంచులు అట్టుకుని వస్తే తూర్పు నియోజకవర్గ ప్రజలు అమ్ముడు బారు. మా నాయకులు కార్యకర్తలు మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటాం. అన్ని విషయాల్లో సేవా కార్యక్రమాల్లో ముందుంటాం. అందుకే చంద్రబాబు నాయుడు గారి మీద, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో 2014 నుంచి నిన్న ఈ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినప్పటికీ 4 సీట్లు తెలుగుదేశం గెలిచాం. ఉద్యోగ సేవలు, చంద్రబాబు నాయుడు గారి సేవలు ఇప్పుడు ఈ సేవ ప్రజలు మర్చిపోలేదు. మేము చేసే కృషే. మా నాయకులు కార్యకర్తలు మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే, పదవి ఉన్నా లేకపోయినా సరే మేము సేవాభావంతో ఉంటాం. ప్రజలతో మమేకమై ఉంటాం. నువ్వు 4.5 సంవత్సరాల తర్వాత కనపడతావా ఎంపీ అయినాక? నిన్న మొన్న ఎవరో చెబుతున్నారు వార్డులోకి వెళ్తున్నారట. వార్డులోకి వెళ్తే ఎవరన్నా సమస్య అడిగితే మీ ఎమ్మెల్యే ఉండి అడగాల్సిన అంట. మరి నువ్వెందుకు ఎంపీగా ఉంది? అధికారంలో ఉన్నావు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మమ్మల్ని అడిగితే తప్పకుండా మా దృష్టికి వస్తే మేము ప్రతిపక్షంలో ఉన్న సమస్య ఎలాగోలా పరిష్కారం చేస్తాం. మా నాయకులు మేమందరూ కమిషనర్ దగ్గరికైనా కలెక్టర్ దగ్గరికైనా వెళ్ళి నువ్వు రా, కేసు ఓపెన్ చేయించు, ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్
ఇన్ని భూ కుంభకోణాలు, ఇన్ని ప్రభుత్వ భూములు విశాఖపట్నంలో తాకట్టు పెడుతుంటే నువ్వు ఎంపీగా కళ్ళు మూసి కూర్చున్నావు. నీకు ఓపుకుంటే ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డిని సార్ విశాఖపట్నంలో భూములు కబ్జా అయిపోతాయి, నువ్వే ఒక భూ కబ్జా కౌడి నువ్వేం అడుగుతావు? చంద్రబాబు నాయుడు గారు జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో ఇటువంటి జరగవు. ఒకవేళ పొరపాటున ఒకటైనా జరిగితే నేను తప్పకుండా రాజీనామా చేస్తా. విశాఖపట్నాన్ని కాపాడవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఇది ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో నేనైతే ఉండను. నేను కోర్టు కేసి నేను ఆపినప్పుడు వ్యతిరేకంగా చెప్తే నేను ఎందుకు ఉంటాను? నేను ప్రజల పక్షాన్నే పోరాడతాను. మా నాయకులు ఎవరో అలా చేయరు. నీకు దమ్ము. కాపుల పేరుతో స్థానిక తూర్పు కాపులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షుడు గోర్లే శ్రీనివాస నాయుడు అన్నారు. విశాఖలోని శనివారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీసీ తూర్పు కాపులు అధికంగా ఉన్నారని, జనాభా దామాషా ప్రకారం ఉత్తరాంధ్ర పరిధిలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు తూర్పు కాపులకు అధిక సంఖ్యలో కేటాయించాలని డిమాండ్ చేశారు. తూర్పు కాపులకు సీట్లు ఇచ్చే పార్టీలకు తామంతా అండగా ఉంటామని, విస్మరించిన పార్టీలకు ఇంటికి పంపిస్తామని, సీట్లు కేటాయించకపోతే ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని ఆయా రాజకీయ పార్టీలకు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో తూర్పు కాపు సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం. దీనికి ముఖ్య అతిథిగా మా గౌరవ అధ్యక్షులు లంక మోహన్ రావు గారు, కార్యదర్శి లొగుసి గణేష్ గారు, సహాయ కార్యదర్శి రెడ్డి వెంకటరమణ గారు వచ్చి ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్రలో కానీ స్థానికుల తూర్పు కాపులు విస్మరించి రాజకీయాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఎవరైతే ఉత్తరాంధ్ర జిల్లాలో సుమారుగా ఉమ్మడి విశాఖ జిల్లాతో కలుపుకొని 30 లక్షల వరకు మా జనాభా ఉంది. మా జనాభా దామాషా ప్రకారం విశాఖపట్నం పార్లమెంట్లో కానీ, విజయనగరం పార్లమెంట్లో కానీ, వైజాగ్ పార్లమెంట్లో కానీ, అలాగే అనకాపల్లి పార్లమెంట్లో కానీ మా జనాభా దామాషా ప్రకారం మాకు అసెంబ్లీ టికెట్లు ప్లస్ పార్లమెంట్ టికెట్లు ఇచ్చేయాలి మేము డిమాండ్ చేస్తున్నాం. మా తూర్పు కాపుల కోటాలో తూర్పు కాపులు అన్యాయం చేస్తున్నారు. కాపులు అని చెప్పి ఇక్కడ స్థానిక తూర్పు కాపులు విస్మరించి టిక్కెట్లు వలస వచ్చిన నాయకులకు మాత్రం టిక్కెట్లు ఇస్తారు అన్ని పార్టీలు కూడా. మరి ఇది రాబోయే రోజులు ఇదే కానీ జరిగితే మేము మాత్రం మా ఓటు బ్యాంక్ అని దీంతో తగిన గుణపాఠం చెప్తామని అన్ని పార్టీలకు తెలియజేస్తున్నాం. అలాగే స్థానికులు గుర్తించండి. వలస నాయకులు మాకు మీ ఓట్లు మావి, సీట్లు ఆరు అయిపోతున్నాయి, ఓట్లు మేము ఓట్లుగా ఉండిపోతున్నాం. స్థానికులకు ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బు ఒకటే ప్రాధాన్యం కాదు కదా. జనాభా తమాషా ప్రకారం అయితే ఎక్కువగా మేము ఉన్నాం. మా స్థానికులు మీకు నచ్చిన మీ పార్టీలో ఉన్న నాయకులకు ఇవ్వండి. లేని ఏళ్ళు మాత్రం డెఫినెట్గా మాత్రం రాబోయే రోజుల్లో మరి అన్ని పార్టీలకి మేము హెచ్చరిస్తున్నాం. ఏ పార్టీ అయినా సరే 3 పార్టీలు లేదా మేజర్ 4 పార్టీలు అందరూ కూడా మా జనాభా తమాషా ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా సీట్లు మాకు కేటాయించాలి. లేని ఏళ్ళు మాత్రం రాబోయే రోజుల్లో మా ఓటు హక్కు నిర్ణయంతో మేము కంపల్సరీ కూడా మా ఓటు హక్కుతో మమ్మల్ని విస్మరిస్తే ఎవరైతే ఓసీ కాపులకి ఇచ్చిన టికెట్లు కానీ తూర్పు కాపులు టికెట్ ఇస్తే డెఫినెట్గా ఓడిస్తాం. మేము అవసరమైతే ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తాం. మా స్థానిక నాయకులు నిలబెట్టుకొని పోటీ చేస్తాం. స్థానిక నాయకులు ముద్దు, వలస నాయకులు వద్దనే నినాదంతో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. ఉత్తరాంధ్ర అధ్యక్షులు శ్రీనివాస నాయుడు గారు చెప్పినట్టు మా తమాషా ప్రకారంగా మా సామాజిక వర్గం ఏ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో పర్టికులర్గా ఏ పార్టీ అయినా మా ఉత్తరాంధ్ర వాళ్ళకి తూర్పు కాపులకి మరి ముఖ్యంగా మీరు అక్కడ సీట్లు ఇస్తే మేమంతా సహకరిస్తాం. ఆ పార్టీకి మేము పనిచేస్తాం, గెలుపు కోసం మేము కృషి చేస్తాం. లేదు అనుకుంటే మా కార్యాచరణ ప్రకారంగా మేము ముందుకు వెళ్తాం. అందులో మరి ముఖ్యంగా బాగా ఉత్తరాంధ్ర తూర్పు కాపులు ఉన్న ప్రాంతాల్లో భీమిలో ఉన్న ఆల్మోస్ట్ 4 మండలాల్లో ఈవెన్ 1,30,000 పైచీలుగా ఓటర్లు భీమిలి నియోజకవర్గంలో ఉన్నారు. 4 మండలాల్లో తూర్పు కాపులు అత్యధికంగా ఉన్నారు. అలాగే చోడవరంలో ఉన్నారు, అనకాపల్లిలో ఉన్నారు, గాజువాకలో ఉన్నారు, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా తూర్పు కాపులకి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. విశాఖ ఇప్పటికే రాజధానిగా ప్రకటించారు. మరి అటువంటి రాజధానిలో మా ప్రాబల్యం తగ్గిపోతే రాను అసలు మా కులమే అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మా కులాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. మేమే కాదు, రాబోతున్న రోజుల్లో పెద్ద ఎత్తున దీని మీద మేము ఉద్యమాలు కూడా చేస్తున్నాం. ఇప్పటికే జరుగుతున్నాయి, రాష్ట్ర స్థాయిలో చేస్తున్నాము.
జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. ఈవేళ ఉత్తరాంధ్ర స్థాయిలో మేము కూడా దీనికి ఒక పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి రాజకీయ పార్టీలకి మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎక్కడెక్కడైతే మా కులం, మా తూర్పు కాపు సామాజిక వర్గం ఉందో అక్కడ మా తూర్పు కాపులకి ఇవ్వండి. మీరు ఇస్తే మేము ఖచ్చితంగా సహకరిస్తాం. మేము వచ్చి పనిచేస్తాం ఓపెన్గా పార్టీకి. మీరు ఏమాత్రం విస్మరించినా ఖచ్చితంగా మా కార్యాచరణతో మేము ముందుకు వెళ్తాం. మీ పార్టీలకు ఎగెనిస్ట్గా మేము పనిచేస్తాం. ఇందాక తను చెప్పినట్టు అవసరమైతే మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని మేము నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. లేదు అనుకుంటే ఎవరైనా మా సామాజిక వర్గం సీట్లు ఇస్తే ఆ పార్టీకి మేము పనిచేస్తాం. కాబట్టి ఇవన్నీ అందరూ గమనించవలసిన అవసరం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు విదేశీ విద్యను అభ్యసించాలనుకునే వారికి యూని ఎక్స్పర్ట్ సంస్థ మంచి అవకాశాలు కల్పిస్తుందని వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ అనితా కొమ్మరాజు అన్నారు. శనివారం నగరంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 19న ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 10కి పైగా ఆస్ట్రేలియా యూనివర్సిటీలు పాల్గొంటున్నాయని, విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. ఈ అడ్మిషన్స్ డే కి హాజరు కావడం ద్వారా అప్లికేషన్స్ ప్రాసెస్, వీసా సర్వీస్ 25% వరకు స్కాలర్షిప్ పొందవచ్చని తెలిపారు. విద్యార్థుల అర్హత ప్రకారం ఆన్ స్పాట్ ప్రొఫైల్ అసెస్మెంట్ పొందుతారు అన్నారు. ఈ ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డే కి హాజరు అయ్యే విద్యార్థులు నేరుగా విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మాట్లాడవచ్చన్నారు. పూర్తి వివరాలకు 7785968968ను సంప్రదించవచ్చు అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రావాడ నాయుడు, అసిస్టెంట్ మేనేజర్స్ సారన్, సైదా మరియు రేఖ తదితరులు పాల్గొన్నారు. ఇంకేమైనా చెప్పమంటారా? అందరికీ నమస్కారం. నేను అనిత, యూని ఎక్స్పర్ట్స్ వైజాగ్ ఆఫీస్ బ్రాంచ్ మేనేజర్. ఇప్పటికీ విదేశీ విద్య పైన చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అపోహలు ఉన్నాయి. అది అంటే ఎంతవరకు కన్సల్టెన్సీస్ని నమ్మొచ్చా, ప్రాసెస్ చేసుకోవచ్చునా, ఒకవేళ మేము కన్సల్టెన్సీ త్రూ వెళ్తే మాకు ఏమి యాడెడ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాల కోసం మేము ఆస్ట్రేలియా అడ్మిషన్ డే కండక్ట్ చేస్తున్నాము. ఈ సోమవారం రోజు మాకు 10కి పైగా ఆస్ట్రేలియా టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీసు ఈ ఫెయిర్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉండి స్కాలర్షిప్ ఆపర్చునిటీస్ గురించి కానీ, లేదు అంటే స్కిల్డ్ జాబ్ గురించి కానీ, అకామిడేషన్ డీటెయిల్స్ కానీ, లేదు మనకి అంటే ఎన్ని రోజుల్లో ఆఫర్ వస్తుంది, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఎలాగ మనం సబ్మిట్ చేయాలి, మనకి కావాల్సిన ఫినాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మీరు వచ్చి విజిట్ చేయొచ్చును. మాకు ఇక్కడ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసి ఫ్రమ్ ద బిగినింగ్, అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి, ప్రొఫైల్ అసెస్మెంట్ నుంచి, అప్లికేషన్ ప్రాసెస్ నుంచి టిల్ యూ గెట్ యువర్ వీసా అండ్ టిల్ యువర్ ప్రీ డిపార్చర్ విల్ టేక్ కేర్. మొత్తం దాని గురించిన అన్ని వివరాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు మా పాత స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, పాత అల్యూమినియస్ ఉంటే వాళ్ళతో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మాట్లాడుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనకిది సోమవారం రోజు పొద్దున్న 11 గంటల నుంచి 3 గంటల వరకు నిర్వహించబడుతుంది. యూని ఎక్స్పర్ట్స్ వైజాగ్ ఆఫీస్లోనే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మా ఆఫీస్ వచ్చి ద్వారకానగర్ మెయిన్ రోడ్, అబౌవ్ రామరాజ్ కాటన్స్, ఈశ్వర్ ప్లాజా. ఒకవేళ ఎవరైనా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు అనుకుంటే మనకి ఆన్లైన్ వర్చువల్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. మీరు మీ వర్చువల్ కౌన్సిలింగ్ కోసం రిజిస్టర్ చేసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం కోసం 7785968968 నంబర్కు సంప్రదించండి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న విశ్వ బ్రాహ్మణ కులానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యతనిచ్చి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని విశ్వ బ్రాహ్మణ మహాసేన నేత అప్పలాచారి డిమాండ్ చేశారు. శనివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంతవరకు విశ్వ బ్రాహ్మణులకు ఏ రాజకీయ పార్టీ వారు సరైన గుర్తింపు ఇవ్వలేదని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరుతూ తమను గుర్తించే రాజకీయ పార్టీలకు మా కులస్తులంతా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో సంఘం నేతలు గోడి నరసింహాచారి, శివకోటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేరళ సత్యనారాయణ గారు ఇద్దరు విశ్వ బ్రాహ్మణ సభ్యులే. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా సౌత్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చేస్తున్నారు. వర్ధిల్లాలి విశ్వ బ్రాహ్మణ సంఘం, వర్ధిల్లాలి 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 విశ్వ చేతులు పైకెత్తండి. ట్యాంక్ సెంటర్
ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య సారాంశం, నేను దక్షిణ నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ సంఘం తరపున మా సభ్యులను మద్దతు కోరుతూ ప్రజల యొక్క సేవ చేద్దామనే ఉద్దేశంతో దక్షిణ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు, మైనారిటీ సోదరులు ఎక్కువగా ఉన్నారు, మరియు పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరికీ సేవ చేయాలనేటి ఒక మంచి దృక్పథంతో ఇప్పటి వరకు నా దగ్గరున్న కొంత సంపాదనలో ప్రజాసేవ చేశాను. కొంతమేరకు అదేవిధంగా ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించాలనే రాజ్యాంగ ఫలాలు అందించాలని, అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ప్రజల మనసులో మన్ననలతో గెలుపొందాలనే ఒక సదుద్దేశంతో నేను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రధాన పార్టీ యొక్క ఆశీర్వాదంతో సీటు సంపాదించుకొని పోటీ చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వచ్చి ప్రెస్ నోటు ద్వారా అధిష్టానానికి పార్టీ పెద్దలకు తెలియజేయుచున్నాను. నేను ఇంతవరకు సంఘసేవ సమాజ సేవ చేసి ఉన్నాను. కరోనా టైంలో ఎంతోమంది ప్రజలను కాపాడగలిగాను. అలాగే ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాను. అలాగే చాలా పనులు నేను చేసి ఉన్నాను. ఇంతవరకు రాజకీయంగా ఏ పార్టీతో నాకు అనుబంధం లేదు. ప్రధాన పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా సాధిస్తాననే నమ్మకంతో ఈ పత్రికా ముఖంగా మా సంఘాల సమక్షంతో తెలియజేస్తున్నాను. అందరికీ మరోసారి నమస్కారం. మీ తాళాబుత్తుల అప్పలాచారి. బాధపడుతున్నారు, రోజువారీ కూలీలు అవుతున్నారు. వడ్రంగి పని వాళ్ళు అయితే సెక్యూరిటీ గార్డుల కింద వెళ్ళిపోతున్నారు. రాడ్ బెండర్స్ అయితే ఇతర కులస్తులు ఈ పని చేయడం వల్ల దానికి కూడా రోజువారీ కూలీలు అయిపోతున్నారు. ఈ శిలాశిల్పాచారులు అయితే ఇప్పుడున్నటువంటి అత్యాధునికమైనటువంటి మిషన్ ద్వారా కనీసం చేతివృత్తులు కూడా కోల్పోయి వారు కూడా రైతు కూలీలుగా మారిపోతున్నారు. ఈ తరుణంలో మాకు రాజ్యాంగ ఫలాలు మేము సాధించుకోవాలంటే మా అందరి నిర్ణయం ఒకటే, మా అందరూ వేదిక ఒకటే, మా అందరి ఏకాభిప్రాయం ఒకటే. రాజకీయంగా మేము ఎదగాలి, రాజకీయంగా ప్రధాన పార్టీలు మమ్మల్ని గుర్తించాలంటే మేము వాటిలో పోరాటాలు చెయ్యం. సానుకూలంగా మా పార్టీల నుంచి మాకు పార్టీ టికెట్లు ఇవ్వండి అని మేము అడుగుతాం. ఎవరైతే అర్హులు ఉన్నారో మీరు గుర్తించండి. ఇప్పటికే మీ పార్టీకి సేవ చేసినటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళని గుర్తించి రాజకీయంగా పొద్దున రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మాకు దక్షిణ నియోజకవర్గం నుంచి ఒక అసెంబ్లీ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కులం వారసత్వం డబ్బు లేకుండా ప్రజలంతా ఎన్నికల్లో పాల్గొనాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆల్ తెలుగు ప్రజా పార్టీ విశాఖ పార్లమెంట్ పరిశీలకురాలు సంధ్య అన్నారు. శనివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పనితీరు బాగా లేదని, ఒక హక్కు విలువ కోసం వివరిస్తామన్నారు. ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ల ప్రకారం టికెట్లు ఇస్తామని, విద్య వైద్యం అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 174 స్థానాల్లో మా పార్టీ పోటీ చేస్తుందన్నారు. నాకు ఈ పార్టీలో ముఖ్యంగా ఆకర్షించిన అంశం బీసీ ముఖ్యమంత్రి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఆల్ తెలుగు ప్రజా పార్టీ అనే కొత్త పార్టీ తరపున విశాఖపట్నం పార్లమెంట్ అబ్జర్వర్గా విశాఖపట్నంలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి అధ్యక్షుల్ని, ఎమ్మెల్యే కంటెస్టెంట్ చేయబోయే వారిని నియమించడానికి ఆహ్వానిస్తూ ఏటీపీ పార్టీ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరి సహకారం కోరడం అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కుల వారసత్వ ఆధారమైన పార్టీల యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. కేంద్రంలో అదేవిధంగా మతపరమైన బయాస్డ్ గవర్నమెంట్స్ రన్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఒక కామన్ మ్యాన్ భవిష్యత్తుకు కానీ రాబోయే తరాలకు కానీ ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు అన్న ఉద్దేశంతో ప్రజల నుంచి ఒక అవగాహన కలిగిన సభ్యులందరూ కలిసి మేధావి వర్గం ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశంతో, అంటే కుల వారసత్వ పార్టీల నాయకుల యొక్క ఉద్దేశాలతో వస్తున్న ప్రభుత్వాలు కేవలం వారి ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి, కానీ ప్రభుత్వాలు ఏవి కూడా కామన్ మ్యాన్కి ఉపయోగపడట్లేదు. దానికి నిదర్శనం కావాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎదుగుతారు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వారసత్వ తీసుకుంటున్న వారసులు ఎదుగుతారు, వారు స్థాపించిన సంస్థలు ఎదుగుతాయి, కానీ
ప్రజలకు చెందిన సంస్థలు ఎదగరు, ప్రజలు అభివృద్ధి చెందరు, ప్రజలకున్న కష్టాలు పోవు, ప్రజలకు అంటూ ఉన్న వనరులు ప్రజలకు మిగలట్లేదు. ఇదే కనుక నిజంగా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అయితే మన డెమోక్రటిక్ ఇండియాలో ఇది మంచి గవర్నమెంట్ కాదు, అంటే గవర్నమెంట్ యొక్క తీరు కాదు. అందుకని ఏటీపీపీ అనే కొత్త పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ, ఇప్పటికిప్పుడు ఏదో పరిస్థితులను చూసి వచ్చిన పార్టీ కాదు. 2018 జూన్లో ఓట్ ఫర్ డిమాండ్ అనే మూవ్మెంట్తో ప్రజలకి ఓట్ హక్కు గురించి, ఓటు విలువ గురించి, ఓటు వేసే ముందు ప్రజలు ఏం ఆలోచించాలి అనే అంశాల గురించి వాళ్ళకి రకరకాల అవగాహన కార్యక్రమాలు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ 2018 నుంచి ఇంతవరకు మేము వాళ్ళకి చేస్తూ 2-3 సంవత్సరాలు కంటిన్యూస్గా మాక్ అసెంబ్లీ అనేది ఒకటి కండక్ట్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విశాఖ టీఎన్టీయూసీ అధ్యక్షుడు నక్కా లక్ష్మణరావు డిమాండ్ చేశారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం 1052వ రోజు చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తక్షణమే కార్మికుల హక్కులు, వారి ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలిపివేయాలని, లేకుంటే అప్పటి వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ సంఘం నాయకులు పలువురు పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో మరి ఈరోజు 1052 రోజులు అయినప్పటికీ, అలాగే స్టీల్ ప్లాంటు మరి అక్కడ ఆర్చి దగ్గర కూడా, కొరపానప్పలం ఆర్చి దగ్గర కూడా 1100 రోజులు గడిచినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కనీసం నిమ్మకు నీరెత్తలేనట్టుగా వ్యవహరిస్తున్నాయి. మరి ఈ యొక్క అఖిలపక్ష యూనియన్లు ఆధ్వర్యంలోనూ మరి ఎన్నో ధర్నాలు, ఎన్నో రాష్ట్రాల్లో చేసినప్పటికీ కూడా మరి స్పందన లేకుంటున్నది. మరి ఈరోజు మరి ఈ ఉద్యమాలు మరి ప్రభుత్వాలు స్పందించకపోతే మరి ఈ ఉద్యమాలు తీవ్రతం చేసి మరి ప్రైవేటీకరణ ఆగే దిశగా మేము పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ, మరి అలాగే గత పాలకులు మరి ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానిగా ఉండేటప్పుడు మరి ఈ ఉమ్మడి రాష్ట్రంలోనూ మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మరి ఈ యొక్క ప్రైవేటీకరణ ఆ రోజు కూడా అడుగులేస్తే దాన్ని ఆపేటట్టు మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే గత పాలకులు పరిశ్రమలు తీసుకొస్తే ఈరోజు పరిశ్రమలకు తీసుకురాకపోగా మరి ఉన్ని పరిశ్రమలు ప్రైవేటీకరణ చేసేసి మరి ఇవాళ ఉదాహరణకి జింకనే తీసుకుందాం, ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఈరోజు మూతపడిపోయేటటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కార్మికులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రోడ్డుని పడే పరిస్థితి. మరి ఇది ఇలాగే కొనసాగినట్లయితే మటుకు కార్మిక వర్గం అంతా ఒకటవుతుంది. కార్మికులు మరి తిరగబడితే మటుకు మరి రాష్ట్రాలు నిలబడాలన్నా, రాష్ట్రాలు కూలిపోవాలన్నా సరే కార్మికులు తలుచుకుంటే జరుగుతుంది. కాబట్టిగా మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ యొక్క ప్రైవేటీకరణ ఆపాలనేసి మేము టీఎన్టీసీగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. నక్కా లక్ష్మణరావు, విశాఖ పార్లమెంట్ టీఎన్టీసీ అధ్యక్షుడు నక్కా లక్ష్మణరావు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ నెల 19వ తేదీన జరిగే శంఖారావం సభను కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను సెంటిమెంట్ కు బ్రేక్ ఇస్తూ ఎన్నికల్లో పాల్గొంటున్నానని తెలిపారు. రాజధాని రైతులు పడుతున్న కష్టాలపై తీసిన రాజధాని ఫైల్స్ సినిమా వాస్తవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జనసేన నాయకులు పసుపులేటి ఉషాకిరణ్, బొడ్డేపల్లి రఘు తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాం. మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మరి సుబ్బారెడ్డి గారు ఈ మధ్య ఒక కొత్త వాదన తీసుకొచ్చారు. ఆ రోజు అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతోటి, ఒక చక్కటి ప్రణాళికతోటి రైతుల దగ్గర ఒక ఫస్ట్ టైం ఒక ల్యాండ్ పూలింగ్ ద్వారా పైసా ఖర్చు పెట్టకుండా భూమి సేకరించి ఒక వరల్డ్ క్లాస్ రాజధానికి ప్లాన్ చేసి దాదాపు 80% కంప్లీట్ చేసి ఆ రోజు గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. ఎన్నికలకు ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు అందరూ గుర్తు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒకసారి ఆ వీడియోలు మనం చూసుకుంటే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉండాలి, దీనికి నేను పూర్తిగా మద్దతిస్తా ఉన్నాను,
అలాగే 30,000 ఎకరాలు కనీసం ఉండాలి అనేది కూడా ఆయన అంగీకరించి ఆ రోజు చెప్పిన మాటల్ని మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాట తప్పాడు, మాట తిప్పాడు. మళ్ళీ అది కాదు, ఎందుకు 3 రాజధానులు ఉండకూడదు, ఎందుకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకూడదు, లేకపోతే కర్నూలు న్యాయ రాజధాని కాకూడదు, విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కాకూడదు అని చెప్పని మడతపెట్టి మాటలు మార్చాడు. సరే, చెప్పిన మాట ప్రకారం ఏదైనా దానికి ఒక ప్రయత్నం చేశాడా? న్యాయ రాజధాని కర్నూలులో కావాలంటే కనీసం మినిమం ప్రొసీజర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అలాగే కొలీజియంకి ఒక లెటర్ రాయాలి. ఇట్లా మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తా ఉన్నాం, ఇలా అనుకుంటా ఉన్నాం, దీనికి కావాల్సిన పర్మిషన్ ఇవ్వండో లేకపోతే ఏర్పాటు చేయండో సంథింగ్ కనీసం చేయాలి. ఎక్కడా కనీసం దాన్ని ప్రయత్నం చేయాల. లేదు, వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు చెప్పి వైజాగ్లో ఒక్క రాయి ఇటు తీసేటి పెట్ల. ఆ ఋషికొండ పైన ఏదైతే ఆయన నివాసం కోసం అని చెప్పిన ఒక విలాసవంతమైన భవనం దాదాపు 500 కోట్లు ఖర్చు చేసి ఒకటి నిర్మించుకున్నాడు. వివాదాల మయంతో కూడిన ఆ విలాసవంతమైన భవనం. అది తప్ప ఒక్కటి కూడా చేయాల. కానీ అక్కడ ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, అది అట్లాగే పోతుంది. అంటే ఈ 3 ముక్కలాట చివరికి ఎలా సాగిపోయిందంటే ఏ ఒక్కటి కూడా వైసీపీ నాయకుల గురించి ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేయను అని చెప్పా. అదే మాట మీద ఉన్న ఎంపీవి సత్యనారాయణ నా బంధువుల దగ్గర నన్ను చులకనగా మాట్లాడారని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆరోపించారు. నగరంలోని సవేరా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నువ్వు విశాఖ వచ్చేసరికే నేను కోటేశ్వరుని, నీ జీవితానికి నా జీవితానికి పోలిక ఏంటి అంటూ ప్రశ్నించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో మీరంతా నాకు వ్యతిరేకంగా పనిచేసినా నేను 2700 ఓట్ల మెజారిటీతో గెలిచానని తెలిపారు. నువ్వు చూసుకున్నారా చేతులు నీ ఇవ్వలు ఎప్పుడన్నా? చిత్తకార్తి కుక్క కాలు ఉంటుందిరా, అద్దంలో చూసుకోరా. పక్కన కూర్చోడానికి ఇబ్బంది పడి తెలిసిరా, నువ్వు చాలాసార్లు చేకడితే నివలు దూరంగా ఉన్నాను తెలిసిరా నీకు? నా జాతి గురించి మాట్లాడతావురా? నీ బతుకు జాడా కుక్క జాతిరా నీది. నేను నోరు తెరితే నీ రోడ్డు మీద పడతాను తెరట్లేదురా. ఆడవాళ్ళ జీవితాలు పోతాయని నేను నోరు తెచ్చి చచ్చిపోతావురా నువ్వు. ఇంకో రోడ్డు మీద ఇష్టం లేదు, తెలీదా నీకు? సంజయ్ రాగం పాడించాలి నీకు. జాతవైన నీకు ఏం బుద్ధి లేకుండా ఆ మాటలేంట్రా? ఆ గది చూసుకున్నారా? ఎప్పుడు చేతులు చూసుకున్నారా? ఏమ్మా హాస్పిటల్కి వెళ్ళరా బాబు, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకో. ఒక 2 రోజుల క్రితం కూడా నీకు ఇంత సిగ్గులేదు నీకు. నీ వెనక్కున్న కార్పొరేట్లు ఇవాళ ప్రెస్ మీట్ వాళ్ళ గురించి ఏం మాట్లాడేవరా? ఎవరికి ఫోన్ చేసావు గుర్తొస్తుందా? నైటు ఏం మాట్లాడావు? ఎంత ఇచ్చినా చాలదు ఎవరికి లేదు. ఇకపోతే ఇదేదో రే ఎవరికి అపాయింట్మెంట్ నాకు అవసరం లేదు. నేను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను. నాకు అపాయింట్మెంట్ వద్దన్నాడు. నాగబాబు గారి దగ్గర డైరెక్ట్గా వెళ్తా. నాకెందుకు అపాయింట్మెంట్? నీకెవరు చెప్పారు నాకు అపాయింట్మెంట్ లేదని? కళ్ళగా అంటాం ఏంట్రా? నేను కళ్ళ వస్తున్నాడు నీక? నాకెందుకు పనికి మాలాడా? అందరు నీలాగా ఉంటారు అనుకుంటారా నువ్వు? అసలు ఈ సంగతి ఏంటంటే అసలు ఇంకో క్లియర్ చెప్తా ఉన్నా. ఈయన ఎంత తన్నా ఇంట్లో తన్నా చిగ్గు లేనప్పుడు నేను చాలా చూసా. వీడి జీవితం ఈ రాజకీయం అంటే మీకు అందరూ తెలుసు. జైలు వేసి చితక తన్నితే ఆ జైల్లో పడుకొని నా తన్నులే గుర్తొచ్చి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజలు సేవ చేయడానికి కాదు. నేను వచ్చిన రోజు నుంచి ఈ విశాఖపట్నం ప్రజలకి వాటర్ దగ్గర నుంచి నా శక్తి వంచులు లేకుండా సేవ చేయడానికి చేస్తూనే ఉన్నా. నీ బతికేంట్రా? జైల్లో తన్నులు తిని అవి గుర్తుకొచ్చి రాజకీయాలకు వచ్చావు నువ్వు. నీ రాజకీయ నేపథ్యం అది. ఎంపీగా నువ్వు ఒక్క కంపెనీని విజిట్ చేసావురా? ఎక్కడైనా ఒక్క జాబ్ క్రియేట్ చేసావురా?
వచ్చే ఎన్నికలలో తనను విశాఖ ఎంపీగా గెలిపిస్తే తాను గెలిచిన 100 రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విశాఖలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులంతా వారి ఉద్యోగాల కోసం ముందుగా తమ సంస్థల్లో వారి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్న నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగానే ఆయా జాబ్ ఫెయిర్ కి సంబంధించిన పోస్టర్ ను పార్టీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. 4 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. స్టీల్ ప్లాంట్ 45,000 ఉద్యోగాలు నిర్వాహితులు, వారు కూడా నిర్వాసితులకు కూడా ఉద్యోగాలు పోతున్నాయి. అలాంటిది ఓన్లీ ప్రజాశాంతి పార్టీ డాక్టర్ కేఏ పాలే ఉద్యోగాలు ఇవ్వగలరు అని ఈ మధ్యనే పల్సస్ CEO శ్రీనివాస్ అనుకుంటా మన ఇక్కడ ఆఫీస్కి హైదరాబాద్ ఆఫీస్కి కూడా వచ్చారు. సార్ మీరైతే ఈ 3 పార్టీలు చేయలేనిది చేయగలరు. నేను 5,000 ఉద్యోగాలు ఇచ్చాను, నేను కలిస్తే మీ ద్వారా 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలనని. ఎందుకంటే అలాంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈరోజు మీడియా దానిని శ్రద్ధ తీసి ప్రమోట్ చేసే రోజున ఇక్కడ ఎవరో వంశీ అని ఒక ఆయన ఉన్నాడు అటు జనసేన, ఇంకొక ఆయన MVV సత్యనారాయణ అట, ఇంకొక ఆయన పేరు ఇప్పుడే ఉన్నాడట వంగవీటి రంగా ని చంపించిన ఏటు వలగపూడే ఏదో అన్నారు మీరు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడట. ఈ దొంగల్ని గజ దొంగల్ని ఈ దరిద్రుల్ని మీరు ఆ మీడియాలో అనవసరంగా ప్రమోట్ చేయడం దేనికి? ఈయన అంటాడట వాళ్ళు 1,00,000 కోట్ల భూములు దోచుకున్నారని, వీళ్ళు అంటున్నారు వాళ్ళు 5 లక్షల కోట్ల భూములు దోచుకున్నారని. అయితే ఎవరు ఎక్కువ భూములు దోచుకున్నారు, ఎవరు ఎక్కువ రాష్ట్రాన్ని నాశనం చేశారన్నది కాకుండా రండి పాలన రావాలి, పాలన మారాలని రాష్ట్రాల్లో ఉన్న 2 రాష్ట్రాల ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వండి. నిరుద్యోగులు ఎంతమంది రేపటి నుంచి డాక్టర్ కేఏ పాల్ అనే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో నెంబర్ 1 కండిషన్ ఎలక్షన్ ముందు ఎవరైతే 2,000 బూత్స్కి ఇన్ఛార్జీలుగా 10 మందిని వేస్తున్నాం, ఆ 20,000 మందికి మాత్రం మాతో కష్టపడి పనిచేసిన వాళ్ళకి మేము ఎలాగో చూసుకుంటాం. వైసీపీ నాయకులు చంద్రబాబును కించపరుస్తూ యాత్ర 2 సినిమా తీశారని, అయితే ఆ సినిమాకు ప్రజల నుంచి ఆదరణ కరువైందని విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యథార్థ సంఘటనలతో రాజధాని ఫైల్స్ సినిమా తీశామని, వైసీపీ నాయకులు ఈ సినిమా టీడీపీకి ఆపాదించి రాజధాని ఫైల్స్ సినిమా ఆపాలని వైసీపీ నాయకులు కోర్టుకు వెళ్లారన్నారు. అమరావతి రాజధాని ప్రాంత రైతులను జగన్ మోసం చేశారని, 3 రాజధానుల విషయంలో కోర్టు జగన్ కు చీవాట్లు పెట్టింది అని తెలిపారు. ఏదో సినిమా తీసినట్టు రాజధాని ఫైల్స్ అని చెప్పి ఒక సినిమా తీశారు. అది ఒక యథార్థ గాథ, అది ఇట్స్ నాట్ ఏ జోకింగ్ మూవీ. రాజధాని ప్రజలు వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు చేసే త్యాగాలు ఈ సినిమా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఎవరో ఒక సినిమా తీస్తే దాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి దాన్ని రాకుండా అడ్డుకుందామని ప్రయత్నం చేస్తే నిన్న హైకోర్టు ఇందులో ఏ తప్పు లేదు, ఒక బ్రహ్మాండమైన మెసేజ్ ఉంది ప్రజలకని చెప్పి దాన్ని మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చని చెప్పి నిన్న హైకోర్టు ఆర్డర్ అవ్వడం జరిగింది. అంటే ఈ మూలంగా ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఏదైతే ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయ్యాడో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏమనుకున్నారంటే మా ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, మా ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు, ఆయన ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి మమ్మల్ని మోసం చేయడం నమ్మకంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో 33,000 ఎకరాల భూమి ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని తెలిసినప్పటికీ ఇంకా అంతకన్నా సూపర్గా జగన్ కుర్రోడు డబ్బులు అయ్యి అక్కర్లేదు, డబ్బు సంపాదించుకున్నాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి ఆశపడి ప్రజలు మోసపోయి
జగన్కు ఓట్లు వేస్తే ఇవాళ జీవితాలతో ఆటలాడుకొని ఆ ప్రాంతాన్ని అడవి పరంగా నిజంగా అడవిలా తయారు చేద్దామనే ఆలోచనతో దాన్ని పక్కన పెట్టి ఒక పిచ్చి తొక్కలలాగా 3 రాజధానులు అని చెప్పి ఏ ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయకుండా చివరికి విశాఖపట్నం రాజధాని చేస్తామని చెప్పారు. విశాఖపట్నంలో కూడా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ప్రభుత్వం ఒకటి చేస్తే ఇవాళ కోర్టుల్లో ఒకటి జరుగుతుంది వారికి, అయినా కూడా సిగ్గులేదు. కోర్టులు చాలా చివాట్లు పెట్టే ప్రభుత్వానికి పెద్దలకి మీరు ఎట్లా వెళ్ళిపోతారు, మీరు కోర్టు యొక్క ఆచరణలు పాటించరా అని చెప్పి దెబ్బలు పెడితే ఇప్పుడు ఆగడం జరిగింది. చివరికి ఇలా పరిపాలన కంప్లీట్ అయిపోతుంది, ఎక్కడా కూడా రాజధాని చెప్పుకోలేని పరిస్థితి ఉంది మనకి. ఈ ఆంధ్ర రాష్ట్రం అంత జిజారిపోయింది. 5 కోట్ల ప్రజలకు నువ్వు ఆ వేళ ఏం చెప్పావు? మడవ తిప్పానన్నావు, చేసావా? ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి వేస్తానన్నావు, ఎంతమందికి వేస్తున్నావు? ఒకరికి వేస్తున్నావు. మరి ఈవేళ నువ్వు అడిగిందే తడువుగా కార్మికుడికి 75% ఉద్యోగాలు ఇస్తానన్నావు. నేను తీసుకొచ్చిన కంపెనీల్లో ఎన్ని కంపెనీలు తీసుకొచ్చావు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు? వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బీసీలను మోసం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుంది. శంకారావం సభలో నారా లోకేష్. ప్రశాంత నగరాన్ని వైసీపీ నాయకులు గంజాయి వనంగా మార్చేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి. విశాఖలో 19న ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డే కార్యక్రమం. సంస్థ బ్రాంచ్ మేనేజర్ అనిత వెల్లడి. కాపులకు అన్యాయం జరిగితే సహించేది లేదు. తూర్పు కాపు సంఘం నాయకులు డిమాండ్. ఎదురొచ్చు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.